వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ విజయవాడ. 10th అయిపోయినటువంటి స్టూడెంట్ ఎవరైనా సరే ఇంటర్మీడియట్లో బైపీసీ గ్రూప్ ఎందుకు తీసుకుంటారు అంటే ఆ స్టూడెంట్కి కానీ ఆ పేరెంట్కి కానీ ఎంబీబీఎస్ డాక్టర్ చేయాలని ఉంటుంది, పేరెంట్కి వాళ్ళ అబ్బాయిని ఎంబీబీఎస్ చదివించాలని ఉంటుంది. దానికోసమే అందరూ కూడా ఇంటర్మీడియట్లో బైపీసీ గ్రూప్ అనేది తీసుకుంటారు ఎక్కువ మంది. అయితే అందరికీ డాక్టర్ అవ్వాలని కోరుకుండిద్ది, కానీ మన ఇండియాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మనకున్నటువంటి ఎంబీబీఎస్ సీట్లు చాలా తక్కువ. కానీ ఎంబీబీఎస్ కోసం ప్రయత్నం చేసేటువంటి స్టూడెంట్స్ చాలా ఎక్కువ. సో అందరికీ కూడా ఎంబీబీఎస్ సీట్ రావాలంటే చాలా కష్టం. అయితే మరి ఎంబీబీఎస్ సీట్ రాకపోతే ఫర్దర్గా ఉన్న ఆప్షన్స్లో జాబ్ ఓరియంటెడ్ కోర్సులు ఏమైనా ఉన్నాయా అంటే అది బీఎస్సీ అగ్రికల్చర్ మాత్రమే. సో బీఎస్సీ అగ్రికల్చర్ బైపీసీ తీసుకున్నటువంటి స్టూడెంటు తన కెరీర్ ఆప్షన్ కింద బీఎస్సీ అగ్రికల్చర్ కనుక చూజ్ చేసుకుంటే అతనికి భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఎందుకంటే బీఎస్సీ అగ్రికల్చర్ అనేది మోస్ట్ జాబ్ ఓరియంటెడ్ కోర్స్. అంటే బీఎస్సీ అగ్రికల్చర్ చదివినటువంటి స్టూడెంట్ ఎవరు కూడా కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖాళీగా మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉండరు. కరెక్ట్గా కోర్సు కనుక కంప్లీట్ చేసి మంచి పర్సంటేజ్తో పాస్ అయితే 100% ఆ స్టూడెంట్కి గవర్నమెంట్ జాబ్ రావడం అనేది జరిగిద్ది. ఎందుకంటే బీఎస్సీ అగ్రికల్చర్ పాస్ అయ్యి బయటకు వచ్చేటువంటి స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. మనకి గవర్నమెంట్ జాబ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. మనం చూస్తే బీఎస్సీ అగ్రికల్చర్ని ఇండియా వ్యాప్తంగా మెరిట్ బేస్ 2 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, అది అందరికీ తెలిసిందే. ఒకటి నేషనల్ లెవెల్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, అట్లానే స్టేట్ లెవెల్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది. స్టేట్ లెవెల్ ఎగ్జామ్ అంటే ఏ స్టేట్ని బట్టి ఆ స్టేట్. అట్లానే అది మన ఏపీలో కనుక చూసుకున్నట్టయితే బీఎస్సీ అగ్రికల్చర్కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్, మెరిట్ బేస్డ్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది మనకి ఎంసెట్ ఉంటుంది. నేషనల్ లెవెల్లో అయితే ఐసీఆర్ ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ రెండింటి గురించి చూద్దాం. ఈ ఎంసెట్లో అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో బాపట్ల ఎంజీ రంగా యూనివర్సిటీ ఉంది, అట్లనే దాని ఎఫిలివేటెడ్ 6 కాలేజెస్ ఉన్నాయి. నేషనల్ లెవెల్లో అయితే నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్లో అయితే మన బాపట్ల ఎంజీ రంగంలో కూడా నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ రాసే వాళ్ళ కోసం కొన్ని కోటా సీట్స్ ఉంటాయి. అట్లానే వేరే స్టేట్లు, ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్లలో కూడా బీఎస్సీ అగ్రికల్చర్ చేయడానికి నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా చాలా కాలేజ్ రిజిస్టర్ అయి ఉన్నాయి. సో మనకి ఎంసెట్లో కనుక మంచి ర్యాంక్ వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బాపట్ల ఎంజీ రంగా కానీ మిగతా ఎఫిలివేటెడ్ కాలేజీలో సీటు తీసుకోవడం జరిగింది. ఇవి కాకుండా నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కనుక మంచి ర్యాంక్ వస్తే అక్కడ నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లిస్ట్ అయిన కాలేజీలు కూడా మంచి కాలేజెసే కాబట్టి మీరు ఏ స్టేట్లో అయినా సరే సీట్ రావచ్చు, ఏ స్టేట్కైనా వెళ్ళి అక్కడ చదువుకోవచ్చు. ఏ స్టేట్కి వెళ్ళినా, మహారాష్ట్ర వెళ్ళినా, మధ్యప్రదేశ్ వెళ్ళినా, ఉత్తరప్రదేశ్ వెళ్ళినా, గుజరాత్ డెహ్రాడూన్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ కాలేజెస్ మంచి కాలేజెసే. అక్కడ వాతావరణం అది కొద్దిగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళే వరకు అడ్జస్ట్ కాకపోవచ్చు, ఫుడ్ అది కొంచెం వేరియేషన్ వస్తుంది, కానీ ఎడ్యుకేషన్ మాత్రం బాగానే ఉంటుంది. కాబట్టి చక్కగా మెరిట్ బేస్ మీద తక్కువ ఫీజులతో అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు. సో స్టూడెంట్స్కి మెరిట్ బేస్ మీద వెళ్ళే స్టూడెంట్స్కి, బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలనుకున్న స్టూడెంట్స్కి 2 ఆప్షన్స్. ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంసెట్, తెలంగాణ అయితే టీఎస్ సెట్, నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకటి. ఈ 2 మాత్రమే మెరిట్ బేస్లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్. అయితే అందరికీ సీట్లు రావాలంటే బీఎస్సీ అగ్రికల్చర్ చదువుకున్న స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. అందరికీ సీట్స్ రావాలంటే ఈ మెరిట్ బేస్ మీద చాలా కష్టం. ఇవి 2 కాకుండా ఈ మెరిట్ బేస్ సీట్ రాని వాళ్ళ కోసం మా కాలేజీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్కి సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏమిటి ఈ యూనివర్సిటీ? వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి 2 యూనివర్సిటీస్తో టైఅప్ అయింది. అవి ఒకటి లక్నో యూనివర్సిటీ, అట్లానే 2 చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ. ఇప్పుడు మనం లక్నో యూనివర్సిటీ గురించి చూద్దాం. లక్నో యూనివర్సిటీ అనేది ఉత్తరప్రదేశ్ టాప్ యూనివర్సిటీస్లో 4th ప్లేస్లో ఉంది. అంటే ఫస్ట్ ప్లేస్లో బెనారస్ ఉంటే, సెకండ్ సాంస్క్రిట్ యూనివర్సిటీ, థర్డ్ ఎండి యూనివర్సిటీ, 4th అనేది లక్నో యూనివర్సిటీ ఉంది.
ఈ లక్నో యూనివర్సిటీ 1920లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ. దీని ఛాన్సలర్గా గవర్నర్ ఉంటాడు. ఇక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ చేసుకోవచ్చు. ర్యాంకింగ్ వైజ్ చూసుకున్న ఉత్తరప్రదేశ్ స్టేట్లో 4th ర్యాంకింగ్లో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీ. అలానే ఇండియా వైడ్ చూసుకుంటే 42 పొజిషన్లో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీ. వరల్డ్ వైడ్ చూసుకుంటే 4000 ర్యాంకింగ్లో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీ. సో వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది ఈ యూనివర్సిటీతో కొలాబరేట్ అయింది. మా దగ్గర అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్స్ ఈ యూనివర్సిటీలో చదవడానికి అవకాశం కల్పిస్తున్నాం. ఈ యూనివర్సిటీ మంచి యూనివర్సిటీ కాబట్టి మీకు మెరిట్ బేస్ మీద సీట్ రాకపోతే మా దగ్గర అడ్మిషన్ తీసుకోవచ్చు. రెండో యూనివర్సిటీ చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ, మీరట్. ఈ చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ కూడా గవర్నమెంట్ యూనివర్సిటీ. దీనికి ఛాన్సలర్ కూడా ఆ స్టేట్ గవర్నర్, ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నర్ ఉంటాడు. ఇది ర్యాంకింగ్ వచ్చేసి 8th ర్యాంకింగ్ ఉంది ఉత్తరప్రదేశ్ స్టేట్లో. ఆల్ ఇండియా వైడ్ చూస్తే 92 ర్యాంకింగ్ ఉంది. వరల్డ్ వైడ్ చూస్తే 5000, 6000 ర్యాంక్ ఉంది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. ఇది కూడా స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ. అయితే ఈ 2 యూనివర్సిటీస్తో వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ టైఅప్ అయింది. అయితే ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవటం ఎలా? ఇన్ జనరల్గా మనం బాపట్ల ఎంజీ రంగాలో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే మనకు లోకల్లో ఉన్నటువంటి ఈ ఎంసెట్ నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్కి మనం అప్లై చేసి మెరిట్ ఎగ్జామ్ రాసి కౌన్సిలింగ్లో సీటు తీసుకోవాలి. ఈ చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ కానీ అట్లానే లక్నో ఈ టాప్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ తీసుకోవాలంటే వాళ్ళు కూడా ఒక నోటిఫికేషన్ ఇస్తారు. ఆ నోటిఫికేషన్లో మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టిన స్టూడెంట్స్కి మెరిట్ ఆధారంగా వాళ్ళు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది వితౌట్ ఎనీ ఎంట్రన్స్. సో ఈ నోటిఫికేషన్ అనేది డేట్స్ అనేవి మేము స్టూడెంట్స్ పర్సనల్గా ఇంటరాక్ట్ అయినప్పుడు డేట్స్ అనేవి మేము పబ్లిష్ చేస్తాం. ఆ డేట్లోకి వచ్చిన స్టూడెంట్స్ని అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. అయితే వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్లో జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్ ఈ యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యారు కాబట్టి ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి అకాడమిక్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఇక్కడ? చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ అయినా అట్లానే లక్నో యూనివర్సిటీ అయినా ఈ 2 యూనివర్సిటీస్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కాబట్టి మనకి స్టూడెంట్స్ మెరిట్ బేస్ మీద నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఐసీఆర్ రాసినప్పుడు సీటు ఎలా అయితే మనకి వేరే స్టేట్లో వచ్చి చదువుకుంటామో అలాగే ఈ యూనివర్సిటీలో అప్లికేషన్ పెట్టుకుంటే ఇదే యూనివర్సిటీలో మనం అదే విధంగా చదువుకోవచ్చు. అయితే మరి వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంకెందుకు ఆ యూనివర్సిటీలో ఉండేటండి? ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళతో కొలాబరేట్ అయింది కాబట్టి స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకుంటే మీకు క్యాంపస్ కానీ అకాడమిక్ కానీ ల్యాబ్స్ కానీ అన్నీ కూడా విజయవాడలో ఉన్నటువంటి వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ అగ్రికల్చర్లో మీకు రన్ అవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్స్ మాత్రం ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి ఆ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి రాసుకోవాలి. అంటే స్టూడెంట్స్ మనకి ఎంసెట్లో సీట్ వస్తే బాపట్ల ఎంజీఎన్ గిఫ్ట్ కాలేజీలో చదువుతాము. అట్లానే నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఐసీఆర్లో కనుక సీట్ వస్తే వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఎలా చదువుతాము, ఈ యూనివర్సిటీ కూడా అలాగే చదువుకోవాలి. కానీ అక్కడికి వెళ్ళి మేము కొలాబరేట్ అయ్యాం కాబట్టి అకాడమిక్ ప్రాసెస్ అంతా ఇక్కడ జరిగిద్ది, ఇంక్లూడింగ్ ఫీల్డ్. ఓన్లీ ఎగ్జామినేషన్స్కి మాత్రం 15 days ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఎంతైతే ఉంటుందో ఆ షెడ్యూల్లో క్యాంపస్లోనే అకామిడేషన్ ఉంటుంది, క్యాంపస్లోనే ఎఫిలియేటెడ్ కాలేజెస్లోనే అకామిడేషన్ ఉంటుంది. అక్కడే మన ఫుడ్ అనేది ఏర్పాటు చేస్తాం, అక్కడే హాస్టల్ ఉంటుంది, గర్ల్స్కి సపరేట్గా బాయ్స్ సపరేట్గా. అక్కడే ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. కొన్నిసార్లు సెల్ఫ్ సెంటర్ ఇవ్వడం జరిగిద్ది. ఎగ్జామ్స్ అని ఆడ ఫినిష్ చేసుకుని విత్ ఇన్ టైంలో ప్రాక్టికల్స్ కానీ అట్లానే ఎగ్జామినేషన్స్ కానీ తిరిగి మళ్ళీ ఇంటికి రావడం జరిగిద్ది. ఇప్పుడు మనం అకాడమిక్ వద్దాం. అకాడమిక్ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ అగ్రికల్చర్ ఎలా జరుగుతుంది? ప్రధానంగా బీఎస్సీ అగ్రికల్చర్ సీటు తీసుకున్నటువంటి స్టూడెంట్స్కి ప్రధానంగా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఫీల్డ్స్. క్యాంపస్లోనే ఫీల్డ్ ఉండాలి. అలా కాకుండా క్యాంపస్ ఒక చోట ఫీల్డ్స్ ఇంకో చోట ఉంటే స్టూడెంట్ నాలెడ్జ్ ఎక్వైర్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే బీఎస్సీ అగ్రికల్చర్ అనేది కంప్లీట్గా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఫీల్డ్స్ మీద ఆధారపడినటువంటి కోర్స్ ఇది. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకున్న ఫస్ట్ ఇయర్లో ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి ఫీల్డ్ వర్క్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫైనల్ ఇయర్లో స్టూడెంట్స్
ఆ సబ్జెక్ట్స్ ఏదైతే టీచ్ చేస్తారు క్లాస్ రూమ్స్లో దానికి సంబంధించినటువంటి ఫీల్డ్ వర్క్ చేయాలి అంటే వాళ్ళ ప్రిన్సెస్లో అగ్రికల్చర్ ల్యాండ్ ఉండాలి. మీరు బాపట్ల ఎంజీ రంగా తీసుకున్నా లేకపోతే ఏ కాలేజీ తీసుకున్నా కూడా క్యాంపస్ ఉంటుంది, క్యాంపస్లోనే ఫీల్డ్స్ ఉంటాయి, పొలాలు ఉంటాయి, అక్కడ ఫీల్డ్ వర్క్ చేయడం జరుగుతుంది. అంటే మార్నింగ్ సెషన్ కనుక వీళ్ళకి థియరిటికల్ క్లాసెస్ ఉంటే ఆఫ్టర్నూన్ సెషన్ అనేది ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఫీల్డ్ వర్క్ చేయడం జరిగింది. థియరిటికల్ 30% అంటే ఫీల్డ్ వర్క్ అనేది 70% ఉంటుంది. వితౌట్ ఫీల్డ్ వర్క్ అనేది బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్కి నథింగ్. సో మా క్యాంపస్ ఆగిరిపల్లిలో ఉంది, 32 ఎకరాస్లో ఉంది, 15 ఎకరాస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, దాంట్లో ఫీల్డ్ వర్క్ చేయడం జరుగుతుంది. సెకండ్, ఫ్యాకల్టీ. వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్లో ఫ్యాకల్టీ మినిమం క్వాలిఫికేషన్ ఎంఎస్సి అగ్రికల్చర్. ఎంఎస్సీలో అగ్రికల్చర్ కంప్లీట్ అయ్యి నెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే మేము ఫ్యాకల్టీ కింద తీసుకుంటాం. ఆ ఫ్యాకల్టీ కూడా స్పెషలైజేషన్, ఏ ఫ్యాకల్టీకి ఏ స్పెషలైజేషన్ ఉంటే ఆ స్పెషలైజేషన్ ఉన్నటువంటి సబ్జెక్టులు మాత్రమే ఇవ్వడం జరిగిద్ది. ఆ స్పెషలైజేషన్ సంబంధం లేని సబ్జెక్టులు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఆ ఫ్యాకల్టీకి ఇవ్వము, స్టూడెంట్స్కి ఆ ఫ్యాకల్టీని పంపించం. ఎందుకంటే స్పెషలైజేషన్ అంటేనే ఆ సబ్జెక్ట్ ఇన్డెప్త్ ఉన్నట్టు, ఆ సబ్జెక్ట్ గురించి ఎక్కువ నాలెడ్జ్ ఉన్నట్టు. ఆ నాలెడ్జ్ అనేది స్టూడెంట్స్కి షేర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆ స్పెషలైజేషన్ సంబంధించిన సబ్జెక్టులు మాత్రమే ఆ ఫ్యాకల్టీకి అలాట్ చేయాలి. సో వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ అగ్రికల్చర్లో ఎంఎస్సి నెట్ క్వాలిఫై అయిన వాళ్ళు, పిహెచ్డి వాళ్ళు మాత్రమే ఫ్యాకల్టీగా తీసుకోవడం జరిగింది. ఆ ఫ్యాకల్టీ కూడా 11 మంది ఫ్యాకల్టీ ఉన్నారు. ఈ ఫ్యాకల్టీ కూడా స్టూడెంట్స్ మీద మోర్ కాన్సన్ట్రేషన్ పెడతారు. వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేయటం, వాళ్ళ చేత ఫీల్డ్ వర్క్ చేయించడం, ఈ ప్రాసెస్ అంతా కూడా కాలేజీలో జరిగిద్ది. తర్వాత అకాడమిక్, ఈ కరోనా పాండమిక్లో 2 విధాలుగా రన్ చేయడం జరుగుతుంది. ఒకటి ఆన్లైన్, ఆఫ్లైన్. బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్కి మేము కోరుకునేది ఏంటంటే ఆన్లైన్ కంటే కూడా ఆఫ్లైన్లోనే క్లాసులు రన్ చేయడానికి మేము ఇష్టపడతాం. ఎందుకంటే బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్కి ఫీల్డ్ వర్క్ ఇంపార్టెంట్ కాబట్టి స్టూడెంట్ అనేవాళ్ళు మార్నింగ్ సెషన్లో థియరిటికల్ వర్క్ చేసుకుంటే ఈవినింగ్ సెషన్లో ప్రాక్టికల్ వర్క్ చేయాలి, అంటే ఫీల్డ్ వర్క్ చేయాలి. ఆన్లైన్లో ఇది అనుసరించడం కుదరదు కాబట్టి ఆఫ్లైన్లో క్లాసెస్ రన్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతాం. స్టూడెంట్స్ క్యాంపస్లో ఉండడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. కానీ ప్రజెంట్ ఉన్నటువంటి కరోనా పాండమిక్లో ఆరోగ్యం అత్యంత ఇంపార్టెంట్ కాబట్టి ఎడ్యుకేషన్ కంటే కూడా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కరోనా పాండమిక్లో ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్ల నష్టాలేంటి, లాభాలేంటి? ఈ ఆన్లైన్ క్లాసెస్ చాలామంది స్టూడెంట్స్ కూడా అర్థం కాని పరిస్థితి. స్టూడెంట్స్ ఇంట్లో ఉంటారు, ఫ్యాకల్టీ వాళ్ళ ఇంట్లో ఉండో, ఆఫీస్లో ఉండో, కాలేజీలో ఉండో ఆన్లైన్లో టీచ్ చేస్తూ ఉంటారు. టీచ్ చేసేటప్పుడు ఆ రిసీవింగ్ అంటే నార్మల్ క్లాస్ రూమ్లో టీచింగ్ అయితే 70% ఫ్యాకల్టీ కష్టపడతారు, 30% స్టూడెంట్స్ కష్టపడితే ఈజీగా పాస్ అయిపోవచ్చు, ఈజీగా సబ్జెక్ట్ అనేది వాళ్ళ నాలెడ్జ్కి అందిద్ది. కానీ ఆన్లైన్లో అలా ఉండదు. 70% స్టూడెంట్ కష్టపడాలా, 30% ఫ్యాకల్టీ చెప్తారు. ఎందుకంటే ఇంటికాడ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఓన్గా ఎక్కువ చదువుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మరి ఆన్లైన్ షెడ్యూల్స్ ఎలా జరుగుతాయి? ఆన్లైన్ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు క్రెడెన్షియల్ విధంగా రన్ చేస్తాం. ఆఫ్లైన్ అయితే ఆన్లైన్లో ఫీల్డ్ వర్క్ ఉండదు కాబట్టి క్రెడెన్షియల్ వేయలేం కాబట్టి ఆన్లైన్లో పర్ డే వచ్చేసి 3 సబ్జెక్ట్స్ మాత్రమే టీచ్ చేయడం జరిగింది. ఈ సబ్జెక్ట్స్ కూడా ప్రతి సబ్జెక్టు జూమ్ సెషన్లో తీసుకోవడం జరిగింది. జూమ్ సెషన్లో ఒక సబ్జెక్టు ఒక 1 అవర్ తీసుకుంటే ఆ 1 అవర్ తర్వాత ఒక 20 మినిట్స్ గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఈ 20 మినిట్స్లో గతంలో 1 అవర్ క్లాసులో ఏదైతే జరిగిందో నోట్స్ రాసుకుంటారు కాబట్టి ఆ 20 మినిట్స్ రివైండ్ చేసుకోవాల్సిన అవసరం స్టూడెంట్కి ఉంటుంది. ఆ 20 మినిట్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఆ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ 20 మినిట్స్ గ్యాప్ వస్తుంది. ఆ 20 మినిట్స్లో ఈ క్లాస్లో ఏం జరిగిందో అది రివైండ్ చేసుకోవాలి. ఇది ఇట్లా పర్ డే 3 సబ్జెక్ట్స్ మాత్రమే చెప్తాము. ఈచ్ సబ్జెక్ట్కి 20 మినిట్స్ గ్యాప్ ఇస్తాము రివైండ్ చేసుకోవడానికి. అట్లానే ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది డేకి అకాడమిక్లో ఉన్నటువంటి కోఆర్డినేటరు ఒక క్లాస్ కండక్ట్ చేస్తాడు. ఆ క్లాస్లో ఆ రోజు జరిగినటువంటి 3 సబ్జెక్ట్స్ ఏం జరిగినాయి, ఏం రిమైండ్ చేసుకున్నారు అనేది ఆ ఫ్యాకల్టీ ఒక క్లాస్ తీసుకొని కోఆర్డినేటర్ అనేవాళ్ళు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇది ఆన్లైన్లో రెగ్యులర్గా జరిగేటువంటి ప్రాసెస్. మరి ఆన్లైన్లో రెగ్యులర్గా జరుగుతుంటే ఎగ్జామ్స్ పరిస్థితి ఏంటి? ప్రతి సబ్జెక్టుకు సంబంధించి చాప్టర్స్ ఉంటాయి,
ఈచ్ చాప్టర్ కంప్లీట్ అయిన వెంటనే సపోజ్ ఒక సబ్జెక్ట్ తీసుకుందాం, సాయిల్ సైన్స్ అనే ఒక సబ్జెక్ట్ తీసుకుందాం. ఈ సాయిల్ సైన్స్లో సపోజ్ 12 టాపిక్స్ ఉన్నాయి అనుకుంటాం. ఒక్కొక్క టాపిక్ ఫ్యాకల్టీ ఆన్లైన్లో కంప్లీట్ చేసుకోవడానికి 2 days టైం పట్టిద్దని మనం ఎగ్జాంపుల్ అనుకుంటే, ఆ 2 daysలో ఆ ఫ్యాకల్టీ ఆ చాప్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ ఎగ్జామ్ కండక్ట్ చేసింది. ఆ ఎగ్జామ్ ఒకటి ఓరల్గా ఉంటుంది, ఒకటి యూట్యూబ్లో టెస్ట్ ఉంటుంది. ఓరల్ టెస్ట్ ఫ్యాకల్టీ కండక్ట్ చేస్తారు. అట్లానే యూట్యూబ్ టెస్ట్ అంటే యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది వెంకటేశ్వర యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్కి. దాంట్లో క్వశ్చన్ అప్లోడ్ చేస్తారు, దానికి ఉన్నటువంటి మల్టిపుల్ ఆప్షన్స్ అప్లోడ్ చేస్తారు. రైట్ ఆన్సర్ అనేది ఆ లింక్ స్టూడెంట్కి పెడితే అతను దానికి ఆన్సర్ చేయాలి. ఇట్లా ఎగ్జామినేషన్ ఓరల్ టెస్ట్ ఉంటుంది, యూట్యూబ్ టెస్ట్ ఉంటుంది. ఈ 2 మోడ్స్లో ఎగ్జామ్ జరుగుతుంది. ఇది ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రక్రియ. ఆన్లైన్ మెథడు, ఆన్లైన్లో ఎలా టీచ్ చేస్తాం, ఆన్లైన్లో ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తాం. అలానే ఆఫ్లైన్ తీసుకుంటే మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 4:30 షెడ్యూల్ ఉంటుంది. మార్నింగ్ టైము క్లాసెస్ జరుగుతాయి, దానికి సంబంధించినటువంటి ఫీల్డ్ వర్క్ ఎవ్రీడే ఈవినింగ్ ఫీల్డ్లో జరిగిద్ది. అయితే ఈవినింగ్ 4:30 క్లాసులు అయిపోయిన తర్వాత రెస్ట్ అవరు. స్టూడెంట్స్ ఆడుకోవాలి అనుకున్నా కూడా, క్రికెట్ ఆడుకోవాలనుకున్నా కూడా, ఆడపిల్ల టెన్నిస్ ఆడుకోవాలన్నా, ఏదో ఆడుకోవాలన్నా కూడా గ్రౌండ్ ఉంటుంది. గ్రౌండ్లో వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం. హెల్త్ కూడా ఇంపార్టెంట్, ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కింద ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ మా కోఆర్డినేటర్ పర్యవేక్షణలో వాళ్ళు చక్కగా ఆడుకోవచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇది వెంకటేశ్వర యూనివర్సిటీ అగ్రికల్చర్కి సంబంధించిన అకాడమిక్. అయితే ఫైనల్ ఎగ్జామ్ సిచ్యువేషన్ ఏంటి? స్టూడెంట్ మా దగ్గర జాయిన్ అయిన తర్వాత లక్నో కానీ సిసిఎస్ యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ 2 అయిపోయిన తర్వాత అకాడమిక్ చదువుకుంటాడు. అకాడమిక్లో భాగంగా ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా మేము కండక్ట్ చేస్తాం. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత యూనివర్సిటీ వాడు ఫైనల్ ఎగ్జామ్ షెడ్యూల్ ఇచ్చినప్పుడు స్టూడెంట్ ఆ షెడ్యూల్ ప్రకారం ఒకరోజు ముందు మా అకాడమిక్ కోఆర్డినేటర్స్, కొంతమంది ఫ్యాకల్టీ, అట్లానే మేనేజ్మెంట్ పీపుల్ వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ అందరినీ ఎగ్జామినేషన్స్కి తీసుకెళ్ళి అక్కడ అకామిడేషన్ అవన్నీ కూడా యూనివర్సిటీలో ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అక్కడే ఉండి చక్కగా ఎగ్జామ్స్ అక్కడే రాసుకొని వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఫ్యాకల్టీ అక్కడ ఉంటారు కాబట్టి అన్నీ క్లియర్ చేస్తారు. అట్లానే ఆ కాలేజీకి సంబంధించిన నార్త్ ఇండియన్ ఫ్యాకల్టీ ఉంటారు, వాళ్ళకి కూడా ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడే అదనంగా క్లాసులు కండక్ట్ చేస్తారు. అలా కాకుండా అక్కడ డిఫరెంట్ ఫీల్డ్స్ కూడా ఉంటాయి. ఫీల్డ్స్ అంటే మన దగ్గర ప్యాడీ ఉంటుంది, అక్కడ పోతే గోధుమలు ఉంటాయి. దానికి సంబంధించిన టైం ఉంటే అక్కడ కూడా ఫీల్డ్ వర్క్ చేయడం జరుగుతుంది. అట్లానే బాపట్ల ఎంజీ రంగాలో చదివినా, లేదంటే ఏ కాలేజీలో చదివినా, స్టేట్ యూనివర్సిటీ కాలేజీలో అగ్రికల్చర్ కంప్లీట్ చేసిన ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కూడా, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ప్రతి సంవత్సరం ఇండస్ట్రియల్ విజిట్స్ అనేది పెడతారు. ఇండస్ట్రియల్ విజిట్స్ అంటే వాళ్ళు ఈ వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి విజిట్ చేసి అక్కడ నాలెడ్జ్ ఎక్వైర్ చేయడం జరుగుతుంది. అట్లానే అక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ ఫీల్డ్స్ కానీ అవన్నీ తెలుసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే స్టూడెంట్స్ ఎగ్జామినేషన్స్కి ఉత్తరప్రదేశ్ వెళ్ళినప్పుడు ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా డిఫరెంట్ క్రాప్స్ మీద వర్క్ చేయడం జరుగుతుంది. అట్లానే దగ్గరలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏదైనా ఉంటే వీళ్ళకి నాలెడ్జ్ కోసం మేమే దగ్గరుండి తీసుకొని వెళ్ళి విజిట్ చేపించి తీసుకురావడం జరుగుతుంది. ఇది వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్లో జరుగుతున్నటువంటి అకాడమిక్లో భాగం. సో డియర్ స్టూడెంట్స్, మా యూనివర్సిటీ కానీ మా కాలేజెస్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ కాలేజీలో అయినా సరే ఎలా రన్ అవుతుందో అట్లానే రన్ అవుతుంది. సో స్టూడెంట్స్ ఎవరైనా సరే మీకు ఎంసెట్లో కానీ నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కానీ సీటు కనుక రాకపోతే తప్పకుండా వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్లో సీటు తీసుకోండి. ఖచ్చితంగా మీరు ఫైనల్ ఇయర్ వెళ్ళేలోపు 100% జాబ్ ప్లేస్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అట్లానే బీఎస్సీ అగ్రికల్చర్ ఎవరు చదివినా సరే వాళ్ళు సీట్ ఎందుకు తీసుకుంటారంటే గవర్నమెంట్ జాబ్స్లో సీట్ కొట్టడం కోసం తీసుకుంటారు. ఎక్కడోసారి గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్లు కానీ విఆర్ పోస్టులు కానీ ఏదో ఒక పోస్టులో బీఎస్సీ అగ్రికల్చర్ ప్రతి స్టూడెంట్ ఫైనల్ ఇయర్ అయిపోగానే గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వాలని చెప్పేసి ఈ కోర్సు తీసుకుంటాడు. కాబట్టి గవర్నమెంట్ జాబ్కు సంబంధించి వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్లో కూడా అవేర్నెస్ క్లాసులు ఫస్ట్ నుంచి కండక్ట్ చేయడం జరిగింది. అట్లానే రియల్ టైం ఎక్స్పర్ట్స్ చేత, అట్లానే కోచింగ్ సంబంధించి అంటే బ్యాంక్ సంబంధించిన కోచింగ్స్ గురించి కానీ, గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్లు కానీ దీనికి సంబంధించిన కోచింగ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని సెకండ్ ఇయర్కి వచ్చిన వెంటనే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ ఈ 3 సంవత్సరాలు కూడా గ్రూప్స్కి కానీ గవర్నమెంట్ జాబ్కు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ కోచింగ్స్ కానీ ఇవన్నీ కూడా వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్లో ఇవ్వటం కూడా జరిగింది. గత స్టూడెంట్స్కి ఇచ్చారు.
ప్రజెంట్ తీసుకునేటువంటి కొత్త స్టూడెంట్స్ కూడా ఇస్తారు. సో మనకి మీకు మెరిట్ బేస్ మీద ఎక్కడైనా సీట్ రాకపోతే ఖచ్చితంగా వెంకటేశ్వర యూనివర్సిటీ అగ్రికల్చర్లో సీట్ తీసుకోండి. మీకు 100% ఫైనల్ ఇయర్ అయిపోగానే జాబ్ ప్రొవైడ్ చేసే బాధ్యత కూడా వాళ్ళే తీసుకుంటారు. 100% జాబ్ అనేది మీ చేతులు పెట్టి బయటికి పంపిస్తారు. దానికి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్స్ కానీ కోచింగ్స్ కానీ అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.